డీటెయిల్ చూస్తే అతను పేరున్న ప్రజాప్రతినిధి, ప్రజలకు సేవ చేయాల్సిన వ్యక్తి. ఓ మహిళను లొంగ తీసుకున్నాడు, బెదిరించి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఒకరిపైనే కాదు, ఇంకొంతమంది మహిళలపైన కూడా లైంగిక దాడులు చేశాడని ఆరోపణలు వచ్చాయి. మహిళపై దాడికి సంబంధించి ఆధారాలతో బయటకొచ్చాయి. ఆ ఎమ్మెల్యే ఎవరు, ఆయన చరిత్ర ఏంటి? సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వికృత రూపం. సొంత పార్టీ మహిళా నాయకురాలిపై లైంగిక దాడి. స్వయంగా వీడియోలు బయటపెట్టిన బాధితురాలు. అతను ప్రజాప్రతినిధి కాదు, కామాంతుడంటూ కన్నీరు. ఆదిమూలం చీకటి చరిత్రకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నమన్న బాధితురాలు. తనకు ప్రాణహాని ఉందంటున్న బాధితురాలి కుటుంబం. తనపై కుట్ర చేశారంటూ అడ్డంగా దొరికిపోయిన ఆదిమూలం. ఏపీలో రాజకీయ నాయకుల సెక్స్ వీడియోలు సంచలనంగా మారాయి. తాజాగా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సెక్స్ హెరాస్మెంట్ కు సంబంధించిన వీడియో సంచలనం రేపుతోంది. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ ఆరోపణలు చేసింది. తనను ఎమ్మెల్యే వాడుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు ఆదిమూలం. సత్యవేడు టికెట్ తెచ్చుకున్నారు. ఆ సమయంలో తాను ఆదిమూలం దగ్గర పనిచేశానని, పరిచయం ఏర్పడిందని బాధితురాలు చెప్తున్నారు. ఆయన తనను తరచూ వేధిస్తుండేవారని వాపోయారు. ఈ విషయంలో తప్పించుకోవాలని ఎమ్మెల్యే చూస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. తనను బ్లాక్మెయిల్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డట్టు మహిళ ఆరోపణ. ఎమ్మెల్యే ఆదిమూలంగానే ప్రకటించుకోవాలని చెప్పి అతనితో పాటు నేను క్యాన్వాస్ తిరగడం జరిగింది. దీని ద్వారా నా నెంబర్ తీసుకుని ఆయన నాకు పదే పదే ఫోన్ చేసేవాడు. చెల్లెమ్మ అంటూ ఫోన్ చేసేవాడు. చేసిన తర్వాత వాట్సాప్ పెట్టు అనేవాడు. నేను ఏదో పెద్దయినా మనకి వాట్సాప్ పెట్టుంటున్నాడులే, ఏం లేదులే అనుకునేదాన్ని. ఓ రోజు ఉన్నట్లుండి పలానా రూమ్ నెంబర్కి నువ్వు రావాలి, వెంటనే నేను అర్జెంటుగా మాట్లాడాలని చెప్పి నన్ను పిలిచాడు. ఒక ఎమ్మెల్యే గారు పిలిచినప్పుడు నేను ఆలోచించకుండా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఉన్నట్లుండి నా పైన హఠాత్తుగా అక్కడ ఎవరూ లేదు, ప్రశాంతంగా ఉన్నింది. గన్మెన్స్ కానీ పిఎస్ కానీ ఎవరూ లేదు. ఆయన మాత్రమే రూమ్లో ఉన్నాడు. నేను రావడమే వెంటనే తలుపు తీయడము, టక్కన తలుపు వేయడము, నన్ను లాగి నన్ను అత్యాచారం చేయడం జరిగింది. ఈ విషయాన్ని బయట చెప్తే నిన్ను, నీ పిల్లల్ని, మీ ఆయన్ని చంపేస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేశాడు. సరే, నేను ఎవరికి చెప్పుకోకుండా వచ్చేసాను. ఇలే బ్లాక్మెయిల్ ద్వారా మళ్ళీ ఒకసారి నన్ను రప్పించుకున్నాడు. తన పట్ల ఆదిమూలం సైకోలాగా వ్యవహరించారని, చాలా మంది మహిళలపై ఆదిమూలం లైంగిక దాడులు చేశారని బాధితురాలు ఆరోపించారు. ఆగస్టు 10న తనపై లైంగిక దాడి చేశాడని, అదే సమయంలో దానికి సంబంధించిన వీడియోలు తీసినట్లు మహిళ చెప్పారు. కామాంధుడి దగ్గర నుంచి మనం ఎలా బయటపడాలి, చాలా మంది నన్ను మహిళలు కూడా నాకు చెప్పారు, మమ్మల్ని కూడా ఇలానే చేస్తున్నాడని చెప్పి. అందరినీ కాపాడాలి, నేను రక్షింపబడాలి అనే ఒక కాన్సెప్ట్తో మా ఆయనతో కలిసి ఇద్దరం డిసైడ్ అయ్యి పెన్ కెమెరా ద్వారా దీన్ని ఎలా అయినా షూట్ చేసి అందరికీ చెప్పి అందరినీ రక్షించాలని చెప్పి నేను ఆ రోజు ఆగస్టు 10వ తారీఖు పెన్ కెమెరా ద్వారా రూమ్కి వెళ్ళడం జరిగింది. ఆయన నా మీద చేసిన అత్యాచారాన్ని దాంట్లో నేను రికార్డ్ చేయడం జరిగింది. ఆదిమూలం వికృత రూపంపై టీడీపీ పెద్దలకు ఫిర్యాదు చేశానని, ఎలాంటి చర్యలు లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వీడియో రిలీజ్ చేసినట్లు బాధితురాలు చెప్పారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ కు లేఖ రాశారని తెలిపారు. తాము కూడా టీడీపీకి చెందిన వారమేనని ఆమె చెప్పారు. అయ్యా బాబుగారు, నేనే కాదు, ఇటువంటి మహిళలు చాలామంది సత్యవేల్లో బలైపోతున్నారు. అతనికి రోజుకో అమ్మాయి కావాలంటాడు. నాతోనే చాలాసార్లు కూడా ఎవరైనా తెల్లగా ఉంటే అమ్మాయిల్ని పిలుచుకురా, తీసుకురా అని చెప్పి కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ఎమ్మెల్యే ఉన్న రోజులు మన పార్టీకి, టీడీపీ పార్టీకి చెడ్డ పేరు వస్తూనే ఉంటుంది. మహిళ ఆరోపణలపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పందించారు. తనపై కుట్ర పన్ని కక్షపూరితంగా ఇలాంటివి చేస్తున్నారని ఆరోపించారు. ఇదంతా కుట్రగా కొట్టిపారేసే ప్రయత్నం చేశారు ఆదిమూలం. ఈ ఇష్యూపై బాధితురాలి భర్త కూడా స్పందించారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఇలాంటి దారుణానికి పాల్పడటం దారుణమన్నారు. ఆదిమూలానికి శిక్ష వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల కోసం
ఒక మంచిని చెయ్యాలనేదే ఒక ఎమ్మెల్యే ధర్మం. అంతేగాని ప్రజల ఉంటూ ప్రజల్లో తిరుగుతూ ఆడవాళ్ళపైన అత్యాచారం చేయటం ఇది మహానేరం. ఒక ఎమ్మెల్యేనే ఇది మరుగుంటే సాదాసాధారణ మనుషులు ఇంకెట్లా ఉండాలో మీరు ఆలోచన చేయండి. మనం చిన్నప్పుడు చదువుకున్న చదువులు. ఎమ్మెల్యే అడ్డంగా దొరికిపోవడంతో టీడీపీ యాక్షన్ తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.